హలో, ఈరోజు మేము ఊరు వెళ్తున్నాము. ఇవన్నీ పడ్డాను నేను. ఇవన్నీ సబ్జెక్ట్ మనం చిన్న చిన్నవి రాద్దాం. ఇవన్నీ చిన్న చిన్నవి రాసుకున్నాం. చిన్నవి పెట్టుకున్నాము. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ట్రావెలింగ్ వ్లాగ్ అండి. మేము హైదరాబాద్ నుండి తెనాలికి ఎలా వెళ్ళామో ఈ వీడియోలో చూసేద్దాము. ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ ముందు రోజు షూట్ చేసామండి. జస్ట్ ప్యాకింగ్ ఉంటుంది కదా, మనం ఏమేమి తీసుకెళ్ళాలో అవన్నీ ఇట్లాగా ప్యాకింగ్ చేసాము. ఇది ముందు రోజు తీసిన వీడియో అండి. ఇంత లగేజ్ ఎందుకు అంటే మ్యారేజ్ ఉందండి, దానికోసం. అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నాయి, దానికోసం అని చెప్పి మేము ఈ లగేజ్ తీసుకెళ్తున్నాము. ఈ శారీ వచ్చేసి నా పెళ్లి పట్టు చీర అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మా పాప కూడా సర్దేస్తుంది. తను చాలా ఇంట్రెస్ట్గా చక్కగా సర్దుకుంటుంది. చూసినట్లయితే మనం ఊరు వెళ్తున్నామంటే పిల్లలకి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. సో ఫస్ట్ వచ్చేసి తను ఈ విధంగా అన్నీ తన బట్టలు కూడా సర్దేసుకుంటుంది. చాలా ఎగ్జైట్ అవుతుంది ఊరు వెళ్తున్నామని. అదిగాక మేము ఆఫ్టర్ 7 months తర్వాత ఊరు వెళ్తున్నాము. సో ట్రావెలింగ్ వ్లాగ్ కూడా చూసేద్దాము. ఇక్కడ వరకు అయితే మాకు లగేజ్ అంతా సర్దడం అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ మేము పక్కన పెట్టేసాము. నెక్స్ట్ డే మళ్ళీ షూట్ చేయాలి, అది నెక్స్ట్ చూసేద్దాము. ఇక్కడ వరకు అయితే లగేజ్, తన బుక్స్ అన్నీ ప్యాక్ చేసాము. ఒక 1 month వరకు ఉంటుందండి ట్రిప్. అందుకని ఈ విధంగా మేము 2 trolleys, అలాగే మా పాప బుక్స్, ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి, దానికి రిలేటెడ్ బుక్స్ అన్నీ ప్యాక్ చేసేసుకుందాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మేము 8కి అలాగా స్టార్ట్ అయ్యాము. చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్తున్నాం కదా, కొంచెం మా పాప చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి తనే లిఫ్ట్ ఓపెన్ చేయడం, తనే వెళ్ళిపోవడం అలా చేస్తుంది. సో ఎప్పుడెప్పుడు కారు ఎక్కేద్దామా అన్నట్టు ఉందన్నమాట. సో నెక్స్ట్ కూడా మనం చూసేద్దాము. ఇక్కడ చూసినట్లు లిఫ్ట్లో కూడా డ్యాన్స్ వేసుకుంటా అలా అలా వెళ్తుంది. నెక్స్ట్ కిందకు వచ్చిన తర్వాత డైరెక్ట్గా తను కార్ దగ్గరికి వెళ్ళిపోయింది. లక్కీ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు మేము ఊరికి వెళ్తున్నాము. కార్ నుంచి ఎక్కుతున్నాము. కార్ చూపించు పదా అక్క. చూసారు కదా మేము ఎట్లా దిగాను. వెళ్ళకి కార్ దగ్గరికి వెళ్ళు, కార్ దగ్గరికి వెళ్ళిపో. ప్లీజ్ లైక్ చేయండి. కమింగ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. లేగు, కార్ స్టార్ట్ అవుతుంది. ఏంటి చెప్పు, ఏమైంది? ఏమైంది లక్కీ, ఏమైంది? ఎందుకు?
అరౌండ్ 9 o'clockకి మేము స్టార్ట్ అయ్యామండి హైదరాబాద్ నుండి. సో మేము హైటెక్ సిటీ నుండి ఔటర్ రింగ్ రోడ్ అలాగే హయత్ నగర్ నుండి హైదరాబాద్ మేము క్రాస్ అయ్యాము. మిడిల్లో చాలా ప్లేసెస్ హైదరాబాద్లో ఉండే మనకి ప్లేసెస్ ఉంటాయి కదండి, ఫేమస్ ప్లేసెస్, అవన్నీ మనం క్రాస్ అయ్యాము. అవేంటో కూడా ఈ వీడియోలో చూసేద్దాము. నెక్స్ట్ నేను జస్ట్ మా హౌస్ క్రాస్ అయ్యామండి. ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి జేఎన్టీయూ రోడ్ అంటారు కదా, జేఎన్టీయూ రోడ్ నుండి నెక్స్ట్ హైటెక్ సిటీకి వెళ్ళాము. అక్కడ నుండి నేను ఏమేమి వచ్చినాయో మిడిల్లో మాల్స్ అలాగే కంపెనీస్ ఏమున్నాయో నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. క్రాస్ అయినవి అవి కూడా మీరు చూసేయండి. ఇది వచ్చేసి మౌంట్ ఒపేరా అండి. జస్ట్ మౌంట్ ఒపేరా కూడా క్రాస్ అయిపోయాము. నెక్స్ట్ వచ్చేసి టిఫిన్స్ చేద్దామని ఒక దగ్గర ఆగాము. అక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. కాలేజ్ నేమ్ వచ్చేసి బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అండి. మేము దాబాలో తిందామని ట్రై చేసాము, కానీ రష్ ఎక్కువగా ఉండడం వల్ల ఇలాంటి ప్లేసెస్ అయితే కొంచెం సేఫ్ అని చెప్పి జనాలు లేరు కదా, అందుకని ఇక్కడ ఆగిపోయాము. ఇక్కడ టిఫిన్స్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూసినట్లయితే
నేను తింటుంటే ఒక కార్ అతను వచ్చేసి జస్ట్ డాష్ ఇవ్వబోయాడు. జస్ట్ మిస్ అండి, లేకపోతే డాష్ ఇచ్చేసేవాడు. నెక్స్ట్ మేము స్టార్ట్ అయిపోయాము. నేను టిఫిన్ చేస్తుంటే లక్కీ వచ్చేసి ఇక్కడ కార్ మీద ఎక్కి కొంచెం అలా రిలాక్స్ అవుతుంది, ఆడుకుంటా ఉంది. నెక్స్ట్ స్టార్ట్ అయిపోయాము. ఇది వచ్చేసి రోడ్డు సైడ్కి ఉంది కదండి, అందుకనే కాఫీ కానీ టీ కానీ ఎక్కడన్నా తాగుదామని చెప్పి ఇక్కడ ఆగాము ఆద్య గ్రాండ్లో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాఫీ అలాగే టీ లక్కీకి ఏమన్నా తీసుకుందామని చెప్పి ఆగి తీసుకున్నాము. అది కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా కొన్ని ప్లేసెస్ నేను షూట్ చేశానండి, అవి కూడా చూసేద్దాము. ఇక్కడ చూసినట్లయితే లక్కీ వాళ్ళ బాబాయ్తో ఆడుకుంటూ ఉంది. పక్కన ఇంకొక అతను ఉన్నాడు కదండి, తను వచ్చేసి మా కో సిస్టర్ వాళ్ళ బ్రదర్ అనమాట. సో మేము నలుగురం కలిసి రిటర్న్ అయ్యాము హైదరాబాద్ నుండి. ఇక్కడ లక్కీ ఏదో కావాలని అడుగుతుంటే ఇంకా షాప్లో తీసుకున్నామండి. తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. అట్లా వెళ్ళి వెళ్ళి వాటి దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ మళ్ళీ ఆగాము ఒక దగ్గర. మిక్ కాలేజ్ ఉంటుంది కదా విజయవాడకి దగ్గరలో, అక్కడ ఒకసారి ఆగాము. ఆగి జస్ట్ అలాగా ఒక 5 మినిట్స్ వరకు ఉన్నాము. ఇక్కడ లక్కీ హాయ్ ఫ్రెండ్స్ ఇలా ఊరు వెళ్తున్నాము అని చెప్పి చెప్తుంది ఇక్కడ వాయిస్. ఇక్కడ వచ్చేసి ఒక 20 మినిట్స్ వరకు మేము ఆగాము. జస్ట్ డ్రైవింగ్ చేస్తూనే ఉంటారు కదా అని చెప్పి ఒక 20 మినిట్స్ వరకు మేము ఇక్కడ జస్ట్ అలా వాక్ చేసుకుంటూ వెళ్ళాము, పిల్లను నేను. లక్కీ నడుస్తూ అంటుంటే ఇంకా చెప్పులు వేసి నడిపిద్దామని చెప్పి తీసుకెళ్తున్నాను. 5 అవర్స్ కార్లో అంటే కూర్చోలేము కదండి, అందుకనే పిల్లలు కూడా కూర్చోలేరు. జస్ట్ అలా కొంతసేపు నడిపిద్దామని చెప్పి
ఇద్దరం అలా నడుచుకుంటూ వెళ్ళాము. కొంతసేపు వెళ్ళి మళ్ళీ వచ్చేసాము. కొంచెం దూరం వెళ్ళి ఇక్కడ దగ్గరలో మిక్ కాలేజ్ ఉందండి, అది కూడా చూసేయండి. మిక్ కాలేజ్ మీకు బోర్డు కనిపిస్తుంది, ఇక్కడ మీకు బోర్డు కనిపిస్తుందండి, మిక్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని చెప్పి. నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి. మిక్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది విజయవాడకి దగ్గరలో ఉంది. నెక్స్ట్ మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము. మిక్ కాలేజ్కి కొంచెం దూరంలో ఈ విగ్రహం ఉంటుందండి, ఆంజనేయ స్వామి విగ్రహం పెద్దది. అది చాలా హైట్ ఉంటుంది. అది ఎన్ని అడుగులు ఉంటుంది అనేది నాకు కన్ఫామ్గా తెలియదు, కానీ చాలా పెద్దగా ఉంది. మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి నేను వీడియో షూట్ చేశాను. బ్యాక్ సైడ్ నుండి బాగా పడిందండి, ఫ్రంట్ సైడ్ కార్లో కదా అంతగా అనిపించలేదు. విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది కూడా దగ్గర నుండి చూడడం. నెక్స్ట్ దగ్గరలోనే విజయవాడ వచ్చేసిందండి. అక్కడ బోర్డు చూసినట్లయితే మీకు వెల్కమ్ టు విజయవాడ ఎంటర్ అయిపోయాము. నెక్స్ట్ రైల్వే స్టేషన్ మీదుగా మేము దుర్గగుడి వైపు వెళ్ళామన్నమాట. దుర్గగుడి కూడా మీకు చూపించేస్తాను, బయట సైడ్ నుండి వ్యూ చూపిస్తాను, అది కూడా మీరు చూసేయండి. ఇంకా చూసినట్లయితే ఫ్లైఓవర్ ఎక్కామండి. దుర్గగుడి మనకి కనిపిస్తుంది చూడండి కొండ దగ్గర నుండి. నెక్స్ట్ వచ్చేసి లంచ్ ఏం చేయలేదండి, 3 వరకు అయిపోయింది. ఇంకా 3కి విజయవాడ బందర్ రోడ్లో స్వీట్ మ్యాజిక్ ఉంటుంది కదండి, ఇంకా దానిలోకి వెళ్ళి మేము లంచ్ చేసాము. నెక్స్ట్ స్వీట్ మ్యాజిక్ కూడా నేను ఈ వీడియోలో చూపించేస్తాను, చూసేయండి. ఇవన్నీ మనకి షోరూమ్స్ అండి. ఇది వచ్చేసి స్వీట్ మ్యాజిక్ దగ్గర మేము స్టాప్ అయిపోయాము. లోపలికి వెళ్ళి లంచ్ చేసి మళ్ళీ రిటర్న్ అయిపోయామండి. అక్కడ ఒక 40 మినిట్స్ వరకు పట్టిందండి మాకు. ఆర్డర్ ఇచ్చి వాళ్ళు తెచ్చి మేము తినేసరికి ఒక 40 to 1 అవర్ వరకు పట్టింది టైము.
నెక్స్ట్ స్టార్ట్ అయిపోయి బ్రిడ్జ్ మీదుగా కృష్ణా రివర్ ఉంటుంది కదండి, ఆ బ్రిడ్జ్ మీదుగా మేము తెనాలి రూట్ వచ్చేసాము. ఇక్కడ చూసినట్లయితే రిసార్ట్స్ ఉంటుంది ఒకటి, హ్యాపీ రిసార్ట్స్ అని అదొకటి ఉంటుంది. అలాగే తెనాలి మనకి ఫేమస్ ఏంటి అంటే కాంటినెంటల్ కాఫీ ఉంటుంది కదండి, ఆ కంపెనీ ఒకటి ఇక్కడ ఉంది. అలాగే తెనాలి పట్టణాన్ని మనం ఆంధ్ర ప్యారిస్ అని కూడా అంటాం కదా. మీరు డౌట్ వస్తే ఇన్ కేసు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఆంధ్ర ప్యారిస్ ఏది అని అంటే తెనాలి అని ఉంటుంది. ఇక్కడ మేము తెనాలి రూట్ వచ్చేసామండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు కంపెనీ ఒకటి కనిపిస్తుందండి, అదే కాంటినెంటల్ కాఫీ కంపెనీ. మనకి ఇక్కడ ఉండే మనకి అవి కాంటినెంటల్ అనేది మనకి ఎక్స్పోర్ట్ అవుతాయి. నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత లక్కీ పనిలో ఉంది, ఆడుకునే పనిలో వచ్చిన దగ్గర నుండి ఆడుతూనే ఉందండి. ఈ విధంగా మనకి బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఇదండి మా జర్నీ హైదరాబాద్ టు తెనాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.